ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆరాధించుటలో మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నైనా యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందే నిమిత్తమే మీరు మాతో మాట్లాడవలసిందిగా కోరుచు ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందే నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనం అంటే మనము 38వ వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఇక్కడ గమనించినట్లయితే కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు అనే మాటని మనము ఇక్కడ చూసుకున్న వారంగా ఉంటాం. సామాన్యంగా మరి ఈ యొక్క 3వ అధ్యాయంలో ఇంచుమించుగా 23, 24 వచనాలను చూస్తే ఆ యొక్క వంశావళ పట్టిక కనబడుతూ ఉంటుంది. వంశావళ పట్టికలు చాలా వరకు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే, మరి 2వ దినవృత్తాంతంలో చూస్తే ఇలాగా వంశావళులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సామాన్యంగా మనము ఆ వంశావళిని అంతగా దృష్టి పెట్టము. అదే సమయంలో మరి ఆ యొక్క అధ్యాయాల్ని స్కిప్ చేస్తాం, అంటే మనం దాటి ముందుకు వెళ్ళిపోయే వారంగా ఉంటాం. అంత శ్రద్ధతో చదవం మనం. బైబుల్ గ్రంథంలో లిఖించిన ప్రతి పదము చాలా ప్రాముఖ్యమైనది. ఒక పదము రాశాడంటే దానికి పెద్ద అర్థం ఉంటుంది. ఉదాహరణకి ఈ విధంగా చూద్దాం. ఎలాగా అంటే తీయవసరం లేదు. ఇర్మియా 31:4 ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబర్లు వాయింతువు, సంబరపడివారి నాట్యంలో కలిసెదువు. మరలా తంబర్లం వాయింతువు. మరలా అనే పదము 3 అక్షరాల పదం అక్కడ రాయబడ్డది. మరలా అంటే ఒకప్పుడు దేవుని కొరకు నమ్మకంగా ఉండేవారము, కాలక్రమంలో పడిపోయిన వారంగా ఉంటే దేవుడు మరలా మనల్ని కట్టి మరలా దేవుని బిడ్డల మధ్యలో దేవునితోని దేవుని మందిరంలో సహవాసం చేసేవారుగా ఉంటారు. అందుకనే అక్కడ మరలా అనే పదం రాయబడ్డది. అంటే ప్రతి పదము బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డదంటే ఎంతో ప్రాముఖ్యమైనది. 2వ ఉదాహరణ యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు అని మాట నేను చదివేశాను అట్లాగా. కానీ ఇప్పుడు ఒక్కసారి ఇదే వచనాన్ని ఇలా చదువుదాం. ఇప్పుడైనను అని అక్కడ ఆగిపోదాం. అంటే ఇప్పుడైనా అని అర్థం. ఎంత నష్టం చేసావు కదా, ఇంతగా డ్యామేజ్ చేసావు కదా, ఇంతగా నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు కదా, అనేక విధాలుగా నష్టపోయావు కదా, ఇప్పుడైనను అంటే దేవుని యొక్క తగ్గింపు కనబడుతుంది. ఇప్పుడు వచ్చినా పర్వాలేదు అంటే ఇప్పుడైనను అనే మాట ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. ఇది అంతా మనం గ్రహించుకోలేక ఏదో చదువుకుంటా వెళ్తాం, కానీ ప్రతి పదము చాలా ప్రాముఖ్యమైనది, బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డది. అందుకని ఈ దినాన్ని మనం లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. ఈ ఆదాముకి కుమారుడు ఎంతమంది కుమారులు ఆదాముకి? ప్రశ్న. ఆదాముకి ఎంతమంది కుమారులు? 1, 2, 3, 4, 5? ఎంతండి? 4, 7? ఆదాముకి 7 మంది.
మత్తయి ఆది కాండము 4వ అధ్యాయం 25వ వచనం. చదవండి. ఇక్కడ మొట్టమొదటిగా ఇద్దరు కుమారులు ఎవరు? కయ్యను, హేబేలు. హేబేలు మరి అన్న చంపేశాడు కాబట్టి హేబేలుకు ప్రతిగా మరొక కుమారుని ఇచ్చారని చెప్పి అతనికి ఏం పేరు పెట్టారండి? షేతు అని పేరు పెట్టారు. మరి ఎంతమంది ఇప్పుడు కుమారులు? 3. కానీ 5వ అధ్యాయం వచ్చేసరికి 4వ వచనం నుంచి చదవండి. అతడు కుమారులను అంటే కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడ్డది. అక్కడ ఫిగర్ అక్కడ ఏమీ లేదు. కానీ ఏదేమైనప్పటికీ లూకా సువార్త వచ్చేసరికి ఏం రాయబడ్డది అని అంటే 3వ అధ్యాయంలో ఆదాముకి ఎవరు కుమారుడండి? షేతు అని రాయబడ్డది. పెద్దవాడైనటువంటి హేబేలు, కయ్యను, రెండవ వాడైనటువంటి హేబేలు రాయలేదు. కానీ 3వ వాడైనటువంటి షేతు పేరు రాయబడ్డది. ఎందుకు షేతు పేరు రాయబడ్డది? ఎందుకు షేతు పేరు రాయబడ్డది అని చూస్తే ఆది కాండము 4వ అధ్యాయం ఆఖరి వచనం 26వ వచనం చదవండి ఇప్పుడు. ఎనోషు అని పేరు పెట్టాను. అది అప్పుడు అప్పుడు షేతుకు కూడా కుమారుడు పెట్టిన అతనికి ఎనోష్ అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇప్పుడు ప్రార్థన ఎవరు చేశారు? షేత, హేనోష. ఎలా చెప్పగలరు? షేత, హేనోష ఎలా చెప్పగలరు? ఇప్పుడు షేతు అని అన్నారు, ఎలా చెప్పగలరు షేతు అని? ఎందుకు లూకా 3:38 ప్రకారం చెప్పేస్తున్నారా ఆదాం కుమారుడు అని? ఎలాగ చెప్పగలరు మరి చెప్పండి? ఏనోష్ చేశాడా, షేతు చేశాడా? షేతు అని అంటున్నారు. ఎలాగా? ఇప్పుడు నాకు తెలియదు, మీ దగ్గరికి వచ్చాను. షేతు చేశాడా, ఏనోష్ చేశాడా అంటే మీరు షేతు అంటారు. ఎలా చేశాడో అని నేను అంటుతాను. అప్పుడు మీరేం చెప్తారు? ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. చిన్నవాడ, అది ఒక విధంగా కరెక్టే. ఎలాగంటే 4వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. అప్పుడు అనే పదాన్ని తీసుకుంటే ఏనోషు అని పేరు పెట్టిన తర్వాత అప్పటి నుంచి ప్రారంభమైంది ప్రార్థన. అంటే పిల్లవానికి ఎప్పుడు పెడతారండి పేరు? ఎప్పుడు పెడతారు? 3 సంవత్సరాల లోపలనే కదా. సంవత్సరంలోనో 6 మంత్స్లోనో 3 మంత్స్లోనో ఎప్పుడు పెట్టేస్తారు పేరు. 6 నెలల పిల్లవాడు ప్రార్థన చేస్తాడా? అందుకనే అప్పుడు అని రాయబడ్డదన్నమాట. అప్పుడు ఎవరు చేశాడు ప్రార్థన? షేతు చేశాడు. ఎందుకు చేసుంటాడు ప్రార్థన? ఎందుకు చేసుంటాడు ప్రార్థన? మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు వరకు కరెక్ట్గానే వస్తున్నారు. షేతు ఎందుకు చేశాడు ప్రార్థన? షేతు యొక్క కుమారుడు పేరు ఎనోష్. ఎనోష్ అనే పదానికి అర్థం ఏంటి అని అంటే బలహీనుడు లేదా పగిలెడు స్వభావం కలవాడు, అంటే చనిపోతాడు అని ఒక విధంగా అర్థం వస్తుంది. బలహీనుడు లేదా పగిలిపోయే స్వభావం కలవాడు, ఏ క్షణంలో అయినా పగిలిపోతాడు అనమాట. అంటే ఒక విధంగా చూస్తే చనిపోయేవాడుగా ఉంటాడు. ఈ విధంగా చూస్తే షేతు చూశాడు ఒక్కసారి ప్రార్థన చేయడానికి ముందు, నా కుమారుడు చాలా బలహీనుడు,
అతడు శక్తి లేనివాడు, ఏ క్షణంలోనైనా చనిపోతాడేమో. ఎందుకంటే నా అన్న దగ్గరికి వెళ్దాము అని అంటే నా తమ్ముని కూడా మా అన్నను కూడా చంపేశాడు, హేబెల్ని చంపేశాడు. కయ్యని దగ్గరికి వెళ్తే హేబెల్ని చంపేశాడు. ఇప్పుడు అతనిలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి ఎప్పుడైనా నా కుమారుడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమించకుండా చంపేస్తాడేమో భయము అనేది అతనిలో వచ్చింది. నెమ్మది లేని స్వభావం వచ్చింది. ఏమవుతానో తెలియదు, వీడు ఏమవుతాడో. మరి తల్లిదండ్రులకు వెళ్దాము అని అంటే తల్లిదండ్రులు అప్పటికే ముసలి వాళ్ళు అయిపోయారు, చాలా పెద్దవారు అయిపోయారు. తల్లిదండ్రులు కూడా హేబెల్ని చంపినప్పుడు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు నా కుమారుడు బలహీనుడుగా ఉంటే మరి ఏ విధంగా ఉంటాడు, ఈ యొక్క యాత్రా జీవితము ఈ లోకంలో ఎలా జీవిస్తాడు? భయము అనేది అతనిలో వచ్చి అతని యొక్క బలహీనతను బట్టి ఏ మనుషుని దగ్గరికి వెళ్ళలేదు, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా దేవుని దగ్గరికి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. ఆ దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. ఈ దేవుని మీద ఆధారపడితే నిజంగా గొప్ప కార్యం చేస్తాడని చెప్పి ఆ యొక్క దేవుని మీద పుట్టినప్పుడు అతనికి పేరు పెట్టిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత చూస్తే ఇప్పుడు బలహీనుడు ఎన్ని సంవత్సరాలు బతికాడో చూద్దాం. 5వ అధ్యాయము 11వ వచనం. ఎనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అంటే ప్రారంభంలో పుట్టినప్పుడు చేసిన ప్రార్థన ఏం జరిగింది అంటే 905 సంవత్సరాలు కాపాడబడినవాడుగా ఉంటున్నాడు. ఎంత అద్భుతమో చూడండి, ప్రార్థన ఎంత అద్భుతమో. ఈ దినాన్ని మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాము, తల్లిదండ్రులుగా ఉంటున్నాము. మన పిల్లల కొరకు ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము? మనము మన పిల్లల కొరకు ఎటువంటి ప్రార్థన చేస్తున్నాము? కేవలం దేవుని మీద ఆధారపడుతున్నామా, లేకుంటే ఈ లోకపు పరిస్థితుల మీద ఆధారపడుతున్నామా? అంటే బాగా చదివించాలి, ఉన్నతంగా వెళ్ళిపోవాలి, ఒక గొప్ప ఉద్యోగస్తుడు అవ్వాలి, అది ఇది ఈ విధంగా ఆలోచిస్తున్నామా? ప్రభువా నీ చిత్తం ఏమైంది నా కుమారుని పట్ల, నా కుమార్తె పట్ల అని మనము వారు చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నామా? మొట్టమొదటిగా ప్రార్థన బట్టి ఏం జరిగింది అంటే ఎనోషు కాపాడబడినవాడుగా ఉంటున్నాడు. అంటే మరొక విధంగా చెప్పాలి అంటే ప్రభువు జవాబిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఈ దినాన్ని మనము కూడా ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా పొందేది ఏంటంటే సమస్యల నుంచి గట్టెక్కించడమే కాదు, జవాబిచ్చేవాడుగా ఉంటాడు. మన ప్రార్థనలకి చక్కటి జవాబిచ్చేవాడుగా ఉంటాడు. ఈ దినాన్ని ఏ మనసుతో మనం ప్రార్థన చేసేవారంగా ఉంటున్నాం? మన దేవునికి ఎటువంటి మనసుతో ప్రార్థన చేస్తున్నాం? మనము సరి అయిన రీతిలో ప్రార్థన చేస్తున్నామా? దేవుని మీదకి దగ్గరగా అవుతున్నామా? ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడా? మనకి ఎన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఈ దినాన్ని ప్రార్థన అనేది అనేక మంది విశ్వాసుల జీవితాల్లో లేదు. అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ప్రార్థన అనేది కనబడట్లేదు. ఆ ప్రార్థన అనేది లేకపోబట్టికి మరి అనేక విధాలుగా విశ్వాసులు నష్టపోతున్న వారుగా ఉంటున్నారు. నిజమే, ఈ దినాన్ని వ్యక్తిగతంగా చూస్తే మన ప్రార్థనలు లేవు, కుటుంబంగా చూస్తే ప్రార్థనలు లేవు, సంఘపక్షంగా చూస్తే ప్రార్థనలు లేవు. అందుకని వ్యక్తిగతంగా కానీ, కుటుంబం కానీ, సంఘపరంగా కానీ అనేక మంది నష్టపోయేవారుగా ఉంటున్నారు. అనేక మంది నష్టపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈ దినాన్ని ప్రభువుతో మనం మాట్లాడే వారంగా ఉంటున్నామా? ప్రభువుకి ప్రార్థన చేసే వారంగా ఉంటున్నామా? ఈ ప్రార్థన అనేది ఏంటి అని అంటే దానియేలు 9:21, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం చెప్తా చూడండి. నేనిలాగున మాట్లాడుచు ఇలాగున మాట్లాడుచు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ఈ లోకపు అధికారులతో మనం మాట్లాడలేము, గొప్ప గొప్ప వారి దగ్గరికి వెళ్ళలేము, ముఖ్యమంత్రులు కానీ ప్రధానుల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేము, నా సమస్య ఇది అని చెప్పలేము. కానీ వారిని సృష్టించిన సర్వ సృష్టికర్తతో మనం మాట్లాడడానికి
ఎంత చక్క అవకాశం ఉందో చూడండి, అదే ప్రార్థన. కానీ ఈ ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, అనేక మార్లు నిర్లక్ష్యం చేస్తున్నామేమో. అందుకని ప్రార్థన అనేది మన జీవితం లేక అనేక నష్టాలను పొందుతున్నాం. మనకి సామాన్యంగా ఎప్పుడు వస్తుంది అంటే కష్ట సమయాల్లో వస్తుంది ప్రార్థన. అప్పుడు కన్నీటితో చేస్తాం ప్రార్థన. ఈ ప్రార్థన మరి అనేక విధాలుగా మరి చేసి ప్రభువుని కాలు పట్టుకుంటాము, అది చేస్తాం ఇది చేస్తాం అని ఏవో తీర్మానాలు తీసుకుంటాం. అప్పుడు దేవుడు మనకి ఆయన ఏంటంటే క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు మన ప్రార్థన విని జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఈ మధ్యకాలంలో గత 15 డేస్గా 15-20 దినాలుగా నేను చాలా అనేక విధాలుగా బాధలో వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే మా తల్లి ఆ యొక్క లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల మరి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. అయితే ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగిందనమాట. మా తమ్ముడు వెళ్ళి అడ్మిట్ చేశాడు, నేను కూడా వెళ్ళడం జరిగింది. అడ్మిట్ చేశాక ఆ హాస్పిటల్లో మరి 2 రోజుల్లోనే ఇంకా లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని ఏయో రకరకాల టెస్టులు చేసేస్తున్నారు. డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఆక్సిజన్ లెవెల్ తగ్గించేస్తున్నారు. దానివల్ల మా మదర్కి చాలా కష్టం అవుతుంది. ఏదో సమయంలో పెడుతున్నారు, మరి ఇట్లా మేము దగ్గర వచ్చి చూస్తే పెడుతున్నారు. ఐసీయూలో ఉన్నది వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు నైట్ టైం మేము వెళ్ళి చూసేసరికి వాళ్ళు నిద్రపోతున్నారు, అక్కడ ఆక్సిజన్ లేదు. ఇక్కడ మా మదర్ చాలా కింద మీద అయిపోతూ ఉన్నారు. మా మదర్ ఒకటే అన్నారు, ఇంకా నేను చనిపోతాను, ఆ పరిస్థితి అంతటి బట్టి ఇంకా నేను చనిపోతానని చెప్పి మా తమ్ముడికి అన్ని విషయాలు చెప్తున్నారు. ఆ సమయంలో మా తమ్ముడు కూడా నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి సైదాబాద్ దగ్గరికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో సడన్గా ప్రభు వైపు చూసి, ప్రభువా నీవు నాకు సహాయం చేయి, తల్లి పరిస్థితి ఆ విధంగా ఉంది, నీ చిత్తమే తీసుకోవాలి, లేదా కొంతకాలము మరి నీవు ఈ లోకంలో జీవింపజేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళేసరికి మా మదర్ అంటున్నారు, ఇంకా అయిపోయింది నా పరిస్థితి. ఆ సమయంలో ప్రభు నాకు ఇచ్చిన వాక్యము 33:6 ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఈ యొక్క మాట నాకు చాలా టచ్ అయింది. నాకు ఎంతగా టచ్ అయిందంటే ప్రభు మరలా ఇస్తున్నాడు ఆరోగ్యం అని అన్న. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఇంకా ఆఖరి క్షణాల్లోకి వచ్చేసాను అన్నట్టుగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. సరే అని మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడాక ఏమన్నా అంటే హాస్పిటల్ మార్చేద్దాము అని ఒక డిసిషన్కి వచ్చాము. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండగా మేము మార్చము అని అంటారు డాక్టర్స్. పెద్ద డాక్టరు 11 o'clock వస్తారు, నేను 8 o'clockకి అక్కడ ఉన్నాను. 11 o'clock వచ్చేసరికి 11 o'clock వరకు ఈవిడ ఉంటుందా లేదా అదొక భయం. ఆలోచిస్తూ ఉండేసరికి అనుకోకుండా డాక్టర్ ఆ రోజు 8:30కి ఒక ఆపరేషన్ చేయడానికి 8:30కి వచ్చాడు. వెంటనే మేము వెళ్ళి మాట్లాడాము, ఇది పరిస్థితి, మరి మేము తీసుకువెళ్తున్నాము ఇట్లా అంటే, ఓకే మరి తీసుకెళ్ళండి అంటే ఆయనకు కూడా ఒకలాంటి ఇదితో వచ్చేసాడనమాట, తీసుకెళ్ళండి అని అన్నాడు. అన్న వెంటనే 1 hourలో రెడీ అయ్యి తీసుకొచ్చేసరికి ఈ మధ్యలో ఆ డ్యూటీ డాక్టర్స్ ఏమన్నారంటే, గో మీ అమ్మని నువ్వు తీసుకెళ్తున్నావు, చనిపోతుంది ఆవిడ, ఇంకా మేము 3 రోజులు బతికి ఉంచితే చాలు, మీరు 3 రోజులు మాట్లాడుకోవాలని చెప్పి మేము ఏదో అలా బతికి ఉంచుతున్నాము, మీరు తీసుకెళ్ళిపోదంటే వెళ్ళిన వెంటనే చనిపోతుంది అంటున్నాను. మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, ఆ మాట మీద విశ్వాసం ఉంచాను, మేము అన్నిటికీ సిద్ధమే, నేను వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పి అంటే డాక్టర్ నన్ను చాలా మాట్లాడినాడు. డ్యూటీ డాక్టర్, అసలైన డాక్టర్ ఒప్పుకున్నాడు. ఈ డ్యూటీ డాక్టర్స్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. మొత్తం మీద మేము సిద్ధపడ్డం వెళ్ళిపోయాం. అక్కడి నుంచి ఇక్కడ ఈసీఎల్ దగ్గర, సైదాబాద్ నుంచి ఈసీఎల్ దగ్గర తీసుకొచ్చాము. హెల్త్ అడ్డా అని ఒక హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకొచ్చే ముందు అంబులెన్స్లో ఎక్కించినప్పుడు, అక్కడ అంబులెన్స్లో ఎక్కించాక ఆక్సిజన్లను పెడితే 90 వరకు ఉంది ఆక్సిజన్. ఇక్కడేమో 50-60 కంటే ఎక్కువ ఉండట్లేదు. అక్కడ పెట్టేసరికి 90 వచ్చింది. అంటే అప్పుడు అనిపించింది వీళ్ళు ఏదో చేశారు ఆ హాస్పిటల్లో అని అనుకున్నాను. ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చాను. 3 రోజుల్లో మొత్తం అంతా చక్కగా మా మదర్కి హెల్త్ వచ్చింది. ఆ 1 week హాస్పిటల్లో ఉన్నాము, మంచి ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు మా మదర్ ఇంటికి వచ్చారు. దీని వెనక ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం.
దేవుడిచ్చిన జవాబు. నిజమే, మనం క్లిష్ట పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడితే చక్కటి జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ జవాబును పొందుకున్న మనము ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచితే దేవుడు తన పని తాను చక్కగా నడిపించుకుంటాడు. అందుకని ఈ యొక్క షేతు మొట్టమొదటిగా తన కుమారుని కొరకు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఆ ప్రార్థన బట్టి దేవుడు చక్కటి జవాబు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రార్థనకి దేవుడు కాపాడేవాడుగా ఉంటాడు, లేదా జవాబిచ్చేవాడుగా ఉంటాడు. ఇది మొదటిది. రెండవదిగా ఈ షేతు చేసిన ప్రార్థన, ఈ ప్రార్థనకి జరిగిన కార్యం ఏంటి అని అంటే, అంతవరకు ఆ షేతులో నెమ్మది అనేది లేదు. ఆ నెమ్మది లేదు. ఏమైపోతాడు నా కుమారుడు, ఎలాగుంటాడు, పరిస్థితులు బాగోలేవు అని అంటే, ఆ వంశానికి ఏమిచ్చాడు అని అంటే, ఆదికాండము 5వ అధ్యాయము 28, 29 వచనాలు చూడండి. 28, 29 వచనాలు. ఆదికాండము 5, 28, 29 వచనాలు. నెమ్మది కలగజేయననుకొని, అంటే గమనించండి, ఆ యొక్క ప్రార్థన ఏం చేసింది అంటే, ఆ సమయంలో నెమ్మది లేదు, ఆ సమయంలో కంగారు ఎక్కువ ఉన్నది, బాధ ఉంది, నా కుమారుడు ఎలా ఉంటాడో అని అనుకొని ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ వంశాన్ని వృద్ధి చేసి ఆ వంశంలోనే నెమ్మది నెమ్మది అని ఇచ్చాడు. ఈ దినాన్ని మన జీవితంలో కూడా ఒక ప్రార్థన చేస్తూ ఉంటే మనకే కాదు, మన తరతరాలకి నెమ్మది అనేది ఇచ్చేవాడుగా ఉంటాడు ప్రభు. నిజమే. మరి నన్ను చిన్నప్పటి నుంచి మా మదరు ఆ యొక్క దేవుని మార్గంలో పెంచుతూ ఉంటూ ఎక్కువగా ప్రార్థన వాక్యము ఆ విధంగా మరి నన్ను పెంచుతూ ఉండబట్టి ఈ దినాన్ని దేవుని కొరకు ఒక చిన్న సాధనంగా ఉపయోగపడుతున్నాను. ఆ దినాన్ని తల్లి ఎంతో ప్రార్థన చేసింది. మా తల్లి యొక్క తండ్రి గారు కూడా నా కొరకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలు బట్టి ఈ దినాన్ని నా జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నెమ్మది అనేది పొందుకోగలుగుతున్నాను. నెమ్మది అనేది ఉంది. నిజమే, ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని దగ్గర ఉంటానన్న నిరీక్షణ కలిగిన వాడై యాత్రా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. నేను కూడా అదే ప్రార్థన చేస్తే పిల్లలకి ఆ నెమ్మది అనేది ఇస్తాడు ప్రభు. రెండవదిగా ప్రార్థన ద్వారా జరిగే కార్యం ఏంటంటే వంశంలో నెమ్మది అనేది ఉంటుంది. నేటి దినాల్లో చూడండి, భార్య భర్తల మధ్యన, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, బంధుమిత్రులతో సమాధానం లేదు. ఇది నిజమా కాదా? ఎంత భయంకరమైన గొడవలు అని అంటే, కొత్తగా పెళ్ళైన జంట అత్తామామలతో సరిగా ఉండదు, అదే సమయంలో ఇతను కూడా అత్తామామలతో సరిగా ఉండరు. మరి వీరిద్దరి మధ్యన సరిగ్గా ఉంటుందా అంటే వీరిద్దరి మధ్యన కూడా సఖ్యత అనేది సరిగ్గా ఉండదు. మరి ఈ మధ్యకాలంలో ఈ సాఫ్ట్వేర్లో జాబ్స్ అన్నీ బాగా ఎక్కువైపోవడంతో భార్యాభర్తలు ఒక సరైన ఇదిలో వెళ్ళట్లేదు. వాళ్ళు భర్త ఒక చోటని, భార్య ఒక చోటని, వారి టైమింగ్స్ ఎప్పుడో మధ్యరాత్రులు రావడం, ఒకళ్ళు తెల్లవారుజామున రావడం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే శత్రువు ఎంత కుటుంబాలని నాశనం చేస్తున్నాడో చూడండి. ఎంతగా ఆ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఇలాగా సమాధానం కోల్పోతే ఒక దినాన్ని కుటుంబాల మధ్య సఖ్యత లేక సంఘాలన్నీ విచ్ఛిన్నమైపోతాయి. కొన్ని కుటుంబాల సఖ్యతగా ఉంటేనే సంఘం అనేది ఉంటుంది. ఈ సంఘం అనేది లేనప్పుడు ప్రభు వచ్చే సమయంలో సంఘం సరిగ్గా లేకపోతే ఎవరెత్తబడతారు? అందుకనే శత్రువు వ్యక్తిగతంగా కుటుంబాల మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఇది గ్రహించుకుంటే మనము ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి. ఈ దినాన్ని ఎవరో ఏదో కాదు, శత్రువు ఇక్కడ నుంచి ఉంటున్నాడు, ఇటువైపు ఉంటున్నాడు.
వీడిని రెచ్చగొడుతున్నాడు. ఏదో మాట్లాడగానే ఆ మాటలు బట్టి ఇలాగంటున్నాడని మళ్ళీ వాని వెనకాల నుంచి రెచ్చగొడతా ఉంటాడు. వీడు రెచ్చిపోతాడు. ఇలా రెచ్చిపోయి పెద్ద గొడవలు అయిపోతున్నాయి. అందుకని సొలొమోను ఒక మాట చెప్తాడు. ఏం చెప్పాడో చూద్దాం. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం మనం. ఇది నేటి దినాల్లో ఎంత సత్యమో చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం. సామెతలు 30వ అధ్యాయం 19వ వచనంలో 18వ వచనం చదవండి. ముందు 18 చదవండి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. ఏదంటండి? బండ మీద సర్పము జాడ. ఇదే ఆగిపోదాం అక్కడ. బండ మీద సర్పము జాడ ఎవరికీ తెలియదంట. సొలొమోను చెప్పిందంతే. అది బుద్ధికి మించినదంట. అసలు అది గ్రహించలేమంట. అది బండ మీద సర్పము జాడ ఎవరికి తెలియదంట. ఎందుకు చెప్పాడు అంటే, ఆ రోజుల్లో ఈ మాట చెప్పిన కొన్ని సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత తన శిష్యులను ఏర్పరచుకున్నాక పేతురుని పిలుస్తాడు, దగ్గర రమ్మంటాడు. పేతురు వచ్చినాక మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తీయవసరం లేదండి. ఏమంటాడు అని అంటే, నీవు ఏమంటాడండి? పేతురువు తర్వాత ఏమంటాడు? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అంటున్నాడు. నీవు పేతురువు, ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతాను అని అంటున్నాడు. సొలొమోను ఏమన్నాడు? బండ మీద సర్పము జాడా ఎవరికీ తెలియదంట. ప్రభు ఏమంటున్నాడు? బండ మీద సంఘాన్ని కడతాను అని అంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? బండ మీద సంఘం ఉంటే సంఘంలోనికి శత్రువు వచ్చాడు. అందుకని అనేక చోట్ల అనేక సంఘాల్లో కలహము అనేది వచ్చింది. ఇది నిజమా కాదా? నిజమా కాదా? ఇది అనేక చోట్ల అనేక మందిరాలు కలహం గుండా వెళ్తున్నాయి. ఎందుకంటే బండ మీద సర్పం వచ్చేసింది. అది బుద్ధికి మించలేదు. మనం చూడలేకపోతున్నాం. ఎప్పుడు చూడగలము? ఒక ప్రార్థన, అక్కడిస్తాడు జవాబు. ప్రార్థన ద్వారా. అందుకని ఆ సర్పము సాతానుడు ఇంటిలోనికి ప్రవేశించాడు. ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే గొడవలు, అందుకనే బాధలు, అందుకనే దుఃఖకరమైన పరిస్థితులు. ఇది జయించాలి అని అంటే ప్రార్థన. సేతు చేసింది అదే. ఆ కుటుంబాల్లో నెమ్మది రావాలి అంటే ప్రార్థన. ఈ దినాన్ని మన యొక్క బంధువుల గురించి, కుటుంబాల గురించి, పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నామా? మొట్టమొదటిగా ప్రార్థనకి దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు, జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండవదిగా ప్రార్థనకి నెమ్మది అనేది తరాల్లో ఇచ్చేవాడుగా ఉంటాడు. మూడవదిగా ప్రార్థన ఏం చేస్తుందో చూద్దాం. ఆదాము అవ్వలు ప్రార్థన చేశారా లేదా? ఏమని ప్రార్థన చేశారు? ప్రార్థన చేశారా లేదా? ఆదాము అవ్వలు ప్రార్థన చేశారా లేదా? చెప్పండి. చేశారు కదా? చేయలేదా? ప్రార్థన చేశారా చేయలేదా? చేశారా? ఏమని చేసుంటారు? ఆదాము అవ్వల కన్నా మనం గ్రేటు. గమనించండి, ఆదాము అవ్వల కంటే మనం గ్రేటు. ఎలాగా అంటే, మనం భోజనం చేసినప్పుడు ఏం చేస్తాం? ముందుగా నాకు మంచినీళ్ళు ఇచ్చారు, తాగే ముందు ఏం చేస్తాను? ప్రార్థన. టీ ఇచ్చారు, లోపల ఏం చేసుకున్నాను? ముందు ప్రార్థన. ఆదాము అవ్వల దగ్గరికి ఫలం వచ్చింది. వారు ప్రార్థన చేశారా లేదా? ప్రార్థన చేయలేదు. వారి జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన చేసుంటే దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు అంటాడు, నేను చెప్పాను కదా తినొద్దని, ఎందుకు తింటున్నావు అని అడుగుతాడు లేదా దేవుడు? అంటే ప్రార్థన వారి జీవితం లేదు. ఆ ప్రార్థన లేకపోబట్టికి
కయ్యని జీవితంలో కూడా ప్రార్థన కోల్పోయాడు. అందుకని ఆ యొక్క మరి బలి అర్పించిన సమయంలో నా తమ్ముని బలి అంగీకరించాను, నాది ఎందుకని దేవుని అడిగేవాడు, అంగీకరించలేదని, అడగలేదు, తమ్ముని చంపేశాడు కయ్యను. ప్రార్థన లేదు. అందుకని ఏమయ్యాడండి, ఆదాము అవ్వలు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆదికాండం 3వ అధ్యాయం ఆఖరి వచనంలో, 4వ అధ్యాయంలో కయ్యను కూడా దూరంగా వెళ్ళిపోయాడు దేవుడి నుంచి. షేతు ప్రార్థనకి ఏం జరిగింది తెలుసండి, దేవుడు దగ్గరయ్యాడు. దేవుడు దగ్గరయ్యాడు. అంతవరకు దేవునికి దూరంగా ఉన్న వీళ్ళంతా షేతు ప్రార్థనకి దగ్గరయ్యాడనమాట. దగ్గరకు వచ్చాడు. అంటే మూడవదిగా ప్రార్థనకి ఏం జరుగుతుందంటే దేవునికి సమీపస్థులం అవుతాము. ఎలాగంటే మొట్టమొదటిసారిగా మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను, మరొకసారి చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి చదవండి. ప్రభువా నశించిపోవచ్చున్నాము. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా లిఖించాడు అంటే, దోణి ఎంత పెద్దగా ఉందో తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఆ యొక్క తుఫాను వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభువు నిద్రిస్తున్నాడు, కానీ వీరిలో కలవరం వచ్చింది. 25వ వచనం చూడండి, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాశాడో. వారు ఆయన యొద్దకు వచ్చి, వారికి మరి వారు ప్రభువుకి సమీపంగా వచ్చారు. అంతే, అంతవరకు ఎలా ఉన్నారండి, దూరంగా ఉన్నారు. సమీపంగా వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించు, ప్రార్థన చేస్తున్నాడు. దగ్గరగా వచ్చి చేసిన ప్రార్థనకి ప్రభు వెంటనే జవాబు ఇచ్చాడు. అంటే ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దగ్గరగా తీసుకొస్తుంది ప్రభువుకి. ప్రభువుతో దగ్గరుండి మాట్లాడుతాం మనము, ప్రభువుతో సంభాషించే వారంగా ఉంటాము. అంటే ఒకప్పుడు మనము దూరస్థులము, కానీ ఈ యొక్క క్రీస్తు రక్తంలో కడగబడి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు మనకు సమీపంగా ఉంటాడు. నీ జీవితంలోని నా జీవితంలోని ప్రభు సమీపంగా ఉన్నాడు అని అంటే మన ప్రార్థనా జీవితం గొప్పగా ఉంది. ప్రభువు మన నుంచి చాలా దూరంగా ఉన్నా అంటే మన జీవితంలో ప్రార్థన అనేది తక్కువైపోయింది. కాబట్టి పరీక్షించుకుందాం. 3 విషయాలు చూసాం మనము. ఏంటి ఆ విషయాలు అని అంటే, మొట్టమొదటిగా ప్రార్థనకి ఏం జరుగుతుందండి, జవాబు వచ్చేదిగా ఉంటుంది, కాపాడేవాడుగా ఉంటాడు. రెండవదిగా ప్రార్థనకి వంశాల్లోనే, మనకే కాదు మన వంశాల్లో కూడా నెమ్మది ఇచ్చేవాడుగా ఉంటాడు. మూడవదిగా ప్రార్థనకి ఏం జరుగుతుందండి, దేవునికి సమీపస్థులవుతాం. నాలుగవదిగా చివరిగా చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, ఆదికాండము 4వ అధ్యాయంలోనికి వెళ్దాం మనం. ఆదికాండము 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 17వ వచనము 2వ భాగంలో, అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరుని బట్టి హనోక్ అని పేరు పెట్టిను. 18, 19 ఈ వచనం చూస్తే కయ్యను యొక్క సంతానము పెరిగింది. దేవుడు కయ్యని సంతానాన్ని పెంచాడా లేదండి? 18, 19 వచనాలు చదువుతూ ఉంటే కయ్యనికి పిల్లలు అలా పుట్టే ఉన్నారు. తర్వాత ఇక్కడ షేతు కూడా పిల్లలు పుట్టుతూ ఉన్నారు. ఆ విధంగా పుట్టిన తర్వాత 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నెమ్మది అని నోవా పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు. నోవా పిల్లలు ఎవరండి? షేము, హాము, యాపెతు. ఈ విధంగా నోవాకి పుట్టారు. అదే సమయంలో అంటే షేతు యొక్క వంశము వృద్ధి పొందింది, కయీను యొక్క వంశము కూడా వృద్ధి పొందింది. గమనించండి, ఆదాం కుమారులే వీరిరువురు. ఆదాంకి పుట్టిన కయీను పుట్టిన సంతానము ఉంది, అదేవిధంగా షేతుకు పుట్టిన సంతానం కూడా ఉంది. అంటే ఇద్దరు సంతానాలు పెరుగుతూ వచ్చాయా లేదా? అయితే ఈ షేతువు వంశంలో నెమ్మది ఉంది, ప్రార్థన ఉంది. కాబట్టి ఆ నెమ్మది పొందుకున్న
నోవాహు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. అక్కడ లేరు వాళ్ళు. గమనించండి, కయీన్ సంతానంలో లేరు, కానీ షేతు యొక్క ప్రార్థన బట్టి నమ్మకమైన వాడు ఉన్నాడు అక్కడ. ఆ నోవాహు గురించి 6వ అధ్యాయంలో రాయబడ్డది 8వ వచనంలో. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడని. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. అంటే ఒక ప్రార్థన ఎంత ఉన్నతంగా తీసుకొచ్చిందో చూడండి. అక్కడ కయీను సంతానము, ఇక్కడ షేతు సంతానం వర్ధిల్లుతూ ఆ వంశంలోంచి వచ్చిన నోవాహు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. నోవాహులోంచి మరి షేము హాము యాపేతులు వచ్చారు. ఒక దినాన్ని దేవుడు పైనుంచి చూసినప్పుడు లోకమంతా పాడైపోయింది. లోకమంతా పాడైపోయింది. ఒక్క నోవాహు మాత్రమే దేవుని దృష్టిలో సరి అయిన వాడుగా ఉన్నాడు. అప్పుడు నోవాహుతో అంటాడు, నేను ఈ లోకానికి ఒక ప్రళయం తీసుకొస్తా, జల ప్రళయం తీసుకొస్తా. నీవు నీ కుటుంబము మరి కాపాడబడాలంటే ఒక ఓడను తయారు చేసుకొని దాంట్లోనికి వెళ్ళండి అంటే నోవాహు ఓడ తయారు చేసుకున్నాడు. వీరందరూ నోవాహు కుటుంబము ఆ ఓడలోకి వెళ్ళాక దేవుడు తలుపు వేశాడు. జలప్రళయం వచ్చింది. జలప్రళయంలో ఎంతమంది బతికారండి? నోవాహు కుటుంబమే. మిగతా వారందరూ నాశనం అయిపోయారు. ఒక్కడు కూడా బ్రతకలేదు. అంటే కయీను వంశమే లేదు, ఇంకా ఒక్కడు కూడా బ్రతకలేదు. జలప్రళయంలో షేతుకు పుట్టిన కుమారులో ఆ ప్రార్థన బట్టి శేషాన్ని ప్రభువు కాపాడాడు. ఆ శేషాన్ని కాపాడి అక్కడ నోవాహుని బ్రతికించిన వాడుగా ఉన్నాడు. నోవాహు భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు, ఈ 8 మంది బ్రతికిన వారిగా ఉంటున్నారు. వీరి నుంచి వచ్చారు షేము, హాము, యాపేతు. నోవాహు నుంచి వచ్చారు. ఇప్పుడు వీరి సంతానము మరి నశించిపోయింది. మరి వీరి ద్వారా దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అంటే ఒక ప్రార్థన ఏం చేసిందంటే షేతు కుటుంబాన్ని నిలిపింది. ఇంకెవరు నిల్చోలేరు. ఇప్పుడు షేతు వంశంలోంచి వచ్చిన మరి 11వ అధ్యాయం ఆదికాండంలోకి వెళ్దాం. 10వ వచనం చూడండి. 10వ వచనం ఏముందండి? షేము వంశావళి. ఈ షేము ఎక్కడి నుంచి వచ్చాడండి? షేతు వంశంలోంచి వచ్చాడు. నోవా కుమారుల్లో ఒక కుమారుడైన షేము. ఈ షేము నుంచి వచ్చింది ఎవరు అంటే 27వ వచనం నుంచి 32 వరకు చూస్తే ఎవరు వచ్చారండి? అబ్రహాం వచ్చాడు. చూసారండి, దేవుని యొక్క ప్రణాళిక చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. అందుకనే ప్రాముఖ్యమైంది అని అంటున్నాను. ఆ షేతు చేసిన ప్రార్థనకి నోవాహుని కాపాడి నోవాహు వంశం నుంచి అబ్రహాం రావడం జరిగింది. షేము ద్వారా అబ్రహాం రావడం జరిగింది. అబ్రహాం యొక్క కుమారుడు ఎవరండి? ఇస్సాకు యొక్క కుమారులు ఏశావు, యాకోబు. జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న ఆ యొక్క యాకోబు మరి ఒక దినాన్ని ఏమైపోయాడండి? 12 కుమారులు కానీ ఆయన ఏమైపోయాడు? ముందుగా ఇశ్రాయేలుడు అయిపోయాడు. ఆ యొక్క ఇశ్రాయేలుడు అయినటువంటి 12 మంది కుమారుల్లో 4వ కుమారుడు ఎవరండి? యూదా వంశం నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇప్పుడు చూడండి, షేతు యొక్క ప్రార్థనకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక కారణము. అబ్రహాం రావడం జరిగింది. నోవాహు నుంచి షేము వంశావళిలోంచి ఆ యొక్క అబ్రహాం నుంచి ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 మంది కుమారుల్లో 4వ కుమారుడు యూదా గోత్రం నుంచి ఆ యొక్క దావీదు గోత్రంలోంచి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రాడని. అంటే షేతు ఎంత బలమైన ప్రార్థన చేశాడో చూడండి. ఇది ఒక అద్భుతము. 4వదిగా అద్భుతము. నీవు నేను చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఏంటి ఆ అద్భుతాలు? మన ద్వారా అనేకులు రక్షణ పొందడానికి కారణమవుతాం మనం. మన ప్రార్థనలు ఎవరో కొంతమంది ఎక్కడో ప్రార్థనలకి వారిని రక్షించుకుంటాడు దేవుడు. మా తల్లి
మా ఫాదర్ కొడుకు ఇంచుమించుగా 50 సంవత్సరాలు ప్రార్థన చేసింది, ఆఖరిలో రక్షణ పొందాడు. ఇంచుమించుగా 50 సంవత్సరాలు విసిగిపోలే. ఎక్కడ ప్రార్థనకి జవాబు వస్తుంది, ఏ సమయంలో రావాలా దేవుని చిత్తము. 50 సంవత్సరాలు పైగా ప్రార్థన చేస్తే ఆఖరిలో చనిపోయే ముందు మా తండ్రి రక్షింపబడ్డాడు. నిజమే, మనం చేసే ప్రార్థనలకి అద్భుత కార్యాలు, అనేకులు రక్షణ మార్గంలోకి వస్తారు. షేతు చేసిన ప్రార్థనకి నోవహే కాదు, నోవా వంశం నుంచి వచ్చిన అబ్రహాంలోంచి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు రావడమే జరిగింది. అందుకనే మత్తయి 1:1 ఏం చెప్పిందండి? మత్తయి 1:1 అబ్రాహాము కుమారును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎంత చక్కగా రాశాడు చూడండి. దీని వెనక షేతు చేసిన ప్రార్థన, షేతు చేసిన ప్రార్థన మనం కూడా చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు అందుకని 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఆ ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఓహో, ప్రార్థన ఆరంభమైందా అనుకుంటాం, కానీ దాని వెనుక ఈ చరిత్ర ఉంది, యేసుక్రీస్తు ప్రభు రావడము అనేది. నిజంగా చూడండి, షేతు చేసిన ప్రార్థన సామాన్యమైన ప్రార్థన కాదు. అందుకని మొట్టమొదటిగా జవాబు వచ్చింది, కుమారుడు కాపాడబడ్డాడు. రెండవదిగా నెమ్మది వచ్చింది. మూడవదిగా సమీపస్తుడయ్యాడు. నాలుగవదిగా ఒక అద్భుత కార్యం, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణమైంది. అందుకనే మనం ప్రారంభంలో చదువుకున్నాం లూకా 3:38లో షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అందుకని షేతు పేరు అక్కడ లిఖింపబడ్డది. ఏబేలు పేరు లేదు, కయీను పేరు లేదు. షేతు యొక్క ప్రార్థన అతను చేసింది ఏంటంటే మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రారంభమైంది ప్రార్థన. ఈ దినాన్ని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏమనంటే మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? దేవునితో చక్కటి సహవాసం కలిగి సమీపస్తులుగా ఉండి జవాబులు పొందుకుంటూ అద్భుత కార్యాలు, అనేకులు రక్షింపబడే విధంగా మనం ప్రార్థన చేస్తున్నామా? నెమ్మది ఉందా మనకి? బహుశా లేకపోతే ఈ దినాన్ని ప్రభు దగ్గరికి వద్దాం. అందు నిమిత్తము ఎప్పుడూ చదువుకునే ఒక మాట 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుషుడు అలాగు చేసి అని మీరు చెప్తున్నారు. కాబట్టి మీతో పాటు నేను కూడా ఏకీభవిస్తున్నాను. నేను ఎందుకంటే మీకు మీరు, నాకు నేను, మనం అందరం పరీక్షించుకుందాం మన ప్రార్థనా జీవితం ఎలాగుంది. కేవలం ప్రార్థన గురించి ప్రార్థన చేద్దాం, మన యొక్క పరీక్షించుకుందాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మనతో మాట్లాడితే సరి చేసుకుందాం. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి మన ప్రార్థనా జీవితం ఎలాగుంది పరీక్షించుకుందాం. ఒకవేళ సరిగ్గా లేకపోతే సరి చేసుకుందాము. ఈ దినాన్ని సరి చేసుకున్నాక ఈ 4 విషయాలు మన జీవితంలో జరుగుతాయి. నమ్మకమైన దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కాబట్టి ఒప్పుకుందాం, విడిచిపెడదాం. సమయాన్ని మనం దుర్వినియోగం చేసాం, మొబైల్స్తో కానీ లేకపోతే ఇతరులతో మాట్లాడుతూ కానీ ఎలాగో దుర్వినియోగం చేసాం కదా. ఈ దినాన్ని నుంచి ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం ప్రభువుకి ఇచ్చి, ప్రభువా ప్రార్థనలో ఖచ్చితంగా నీతో సహవాసం కలిగి నీకు దగ్గరగా ఉండి జవాబులు పొందుకుంటాను, మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. సరి చేస్తాడు. ఆ సరి చేసుకున్న తర్వాత యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందుటకు ప్రభువు మనందరికీ సహాయపడుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.